ప్రైజ్ ది లార్డ్. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, బుద్ధి వివేకములు గల హృదయము మీకు ఇచ్చుచున్నానని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, బుద్ధి మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతుంది. వివేచన మనకు కావలిగా ఉంటుంది. ఈరోజు చాలామంది శ్రమల్లో పడిపోవడానికి, లేకపోతే అనుకోకుండా ఆపదల్లో చిక్కబడడానికి, అనుకోకుండా సమస్యలో చిక్కబడడానికి కారణం ఏంటి తెలుసా? బుద్ధి వివేకం లేక చాలామంది నశించిపోతూ ఉన్నారు. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారేమో, ప్రభు సన్నిధిలో అడుగుతున్నారేమో. చూడండి, శత్రువు ఎలా వస్తాడో తెలియకనే ఈరోజు చాలామంది అపాయాల్లో చిక్కబడుతున్నారు. ఎదుటివారి ఆలోచనలు, ఎదుటివారి మాటలు అర్థం కాక వారి మాటల్లో చిక్కబడి అనేకులు మోసపరచబడుతూ ఉన్నారు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఆ పరిస్థితులు మనం జయించాలంటే బుద్ధి వివేకములు కలిగిన హృదయం మనకు కావాలి. ఈరోజు ప్రభువుని అడగండి. ప్రభువే వాగ్దానం చేస్తున్నాడు, బుద్ధి వివేకములు గల హృదయాన్ని ఇస్తారని. మీరు నిశ్చయంగా ప్రార్థించండి. బుద్ధి కలిగి మీరు నడిపింపబడగలిగినట్లయితే, వివేకం కలిగి మీరు నడిపింపగలిగినట్లయితే ఈరోజు మీ చుట్టూ ఉన్న ఆపదలోంచి మీరు తప్పింపబడతారు. రాబో శ్రమలన్నింటిలోంచి కూడా మీరు తప్పింపబడతారు. వివేకం కలిగి నడిపింపగలిగిన వారిగా ఉంటారు. కాబట్టి నిశ్చయంగా ఈ భయంకరమైన లోకంలో బుద్ధి వివేకం లేకపోతే మనం నశించిపోతాం. కాబట్టి ప్రభువుని అడగండి. తప్పక ప్రభు మీకు అట్టి హృదయాన్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.